యేసుక్రీస్తుల మీ అందరికి వందనాలు. ఇదన లేఖనాలు అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 6వ వచనము. వారు ఎదురాని దూషించినప్పుడు అతడు తన వస్త్రము దులుపుకొని, మీ నాశనకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్ని జనుల వద్దకు పోవుదునని వారితో చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, టీవీ సెట్ల ద్వారా, అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా ప్రసారం అవుతున్న సమయంలో స్ట్రీమింగ్ టైంలో చూస్తున్న వారులారా, అంతేకాకుండా ఏదో ఒక సమయంలో మీ ఫ్రీ టైంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారులారా, మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మీ అమూల్యమైన సమయాన్ని మీరు కేటాయించి మాటలు వినడానికి మీరు సమయాన్ని కేటాయించినందుకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా అభినందిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని మీ స్నేహితులకి వాళ్ళకి పరిచయం చేయండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి సేవకులు, పాస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూగా చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30, అంతేకాకుండా సాయంకాలము 4 నుంచి 4:30 వరకు యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉంటాయి కనుక శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దాని బెల్ సింబల్ కానీ మీరు ప్రెస్ చేసినట్లయితే అది వైబ్రేట్ అయినట్టుగా చూపిస్తుంది. తద్వారా మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ప్రోగ్రామ్కి ముందు ఒక 15-20 నిమిషాల ముందు నోటిఫికేషన్లు వస్తాయి. మీరు అలర్ట్ అయిపోయి మీరు కార్యక్రమం చూడొచ్చు. అంతేకాకుండా ప్రతి ఆదివారము నేను మా స్థానిక సంఘములో ఇచ్చేటువంటి సందేశాలు అందుబాటులో ఉన్నాయి. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి, అంటే దాని అర్థం ఆయన హెచ్చవలసినది. ఆ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టయితే యాక్సెప్ట్ చేస్తారు. తద్వారా మీకు లింక్స్, అక్కడ బోల్డ్ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్లో మీకు కావాల్సిన మెసేజ్లు అవి మీరు చూడొచ్చు. లాస్ట్ సండే మెసేజ్, లేకపోతే అంతకుముందు సండే మెసేజ్, కొన్ని దినాలుగా వస్తున్న మెసేజ్, వారం మధ్యలో మా దైవజనులు కొంతమంది ఇచ్చేటువంటి సందేశాలు, సిస్టర్ ప్రవీణ గారు, పాస్టర్ రాజేష్ గారు, పాస్టర్ విజయరత్నం గారు, పాస్టర్ విజయ్ కుమార్ గారు, బ్రదర్ షాలేం రాజు గారు, ఇటువంటి పాస్టర్ ఆదాం గారు, వీరు ఇచ్చేటువంటి సందేశాలు అందులో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ పాత మెల్లగా అవి స్క్రోల్ చేస్తూ వెళ్తూ ఉన్నట్టయితే మీకు ఈ సందేశాలు అందుబాటులో ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాలు మీకు ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అనేటువంటి విషయాలు మీరు మాకుతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో దయచేసి మీరు కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి. హాయ్, ప్రైజ్ లార్డ్ అనో, ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు అనో, ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు అనో, ఐఎమ్ ఫ్రమ్ రేణిగుంట అనో, ఐఎమ్ ఫ్రమ్ కాళహస్తి అనో, ఐఎమ్ ఫ్రమ్ పీలేరు అనో, లేకపోతే పలమనేరు అనో, లేకపోతే నగరి అనో, లేకపోతే ఇలా మీరు దయచేసి తెలియజేయండి. మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. నేను నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. ఆ 2 నంబర్లు ద్వారా నేను మీతో టచ్లో ఉంటాను. ఒకవేళ మీతో టచ్లో ఉన్నా, కమ్యూనికేషన్ చేస్తున్నా, మిమ్మల్ని మా స్థానిక సంఘానికి ఆహ్వానించడానికి కానే కాదు. మీ స్థానిక సంఘానికి ఎప్పుడు వెళ్ళండి, దాన్ని ఎప్పుడు మిస్ చేయొద్దు. ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సంఘము అనేది ఒక ఫ్యామిలీ కాబట్టి అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెంటనే మరో సంఘానికి పరిగెత్తడం కాదు చేయాల్సింది. అది పరిష్కారం కాదు. ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవు. ప్రపంచంలో ప్రతి సంఘంలో సమస్యలు ఉన్నాయి. ప్రతి మనిషితో సమస్య ఉంది. ప్రతి సంఘంలో సమస్య ఉంది. సమాజంలో సమస్యలు ఉన్నాయి. కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి. కాబట్టి సమస్యలు లేనిది ఎక్కడ? మరి మంచి సంఘం కావాలి, బలమైన సంఘం కావాలి, స్వచ్ఛమైన వాక్యం అనేది రకరకాల కామెంట్లు చేస్తే చేయొచ్చు. మీరున్న చోటే ఉండండి, నమ్మకస్తులుగా ఉండండి, దేవుని మాటలు వింటూ ఉండండి. దాని ద్వారా మీరు దీవించబడతారు. మీ స్థానిక సంఘానికి మీరు సహకారులుగా ఉండండి. ఆ స్థానిక సంఘ కాపరికి మీ దశం భాగాలు ఇవ్వండి. మీ దశం భాగాలు ఇవన్నీ టీవీ స్పీకర్లకు కాదు, వారమంతా మిమ్మల్ని గమనిస్తూ మిమ్మల్ని గైడ్ చేస్తుండే స్థానిక సంఘ కాపరికే వర్తించాలి. అవి ఈ రోజుల్లో టీవీ స్పీకర్ల మోజులో పడిపోయి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేది మీ స్థానిక సంఘ కాపరైన సంగతిని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయాలన్నీ మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆరాధన గురించి, వర్షిప్ గురించి మాట్లాడుకున్నాం. వర్షిప్ అంటే ఏంటి? వర్షిప్ను గురించి రకరకాల నిర్వచనాలు ఉన్నాయి. వర్షిప్ అంటే అందరూ కలుసుకొని కొద్దిసేపు ప్రార్థన చేయడం అని కొంతమంది, లేదండి ప్రతి వారము ప్రభురాత్రి భోజనం తీసుకోవడం అదని వర్షిప్ కొందరు, లేదండి నిలబడి కాసేపు చప్పట్లు కొట్టి కాస్త ఉద్రేకపూరితంగా చేయడం అని అది వర్షిప్ అని, ఇలా వర్షిప్కి రకరకాల భావాలు, అభిప్రాయాలు చెప్పాను. నిన్న నేను ఒక
అరామిక్ మాట చెప్పాను, సెగెద్ అనేటువంటి మాట. దాని అర్థం టు సరెండర్ అని అర్థం, సమర్పించుకోవడం అని అర్థం. ఆదికాండంలో 18వ అధ్యాయంలో దేవదూతలు వచ్చినప్పుడు, ముగ్గురు మనుషులు తన ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాము నేల మట్టుకు వంగి అని రాయబడింది. అక్కడ ఉపయోగించబడిన మాట ఆరాధన. అతడు ఆరాధించాడు, అతడు వర్షిప్ చేశాడు అంటే దాని అర్థం అతను పాటలు పాడి ఉద్రేకానికి గురయ్యాడని కాదు దాని అర్థం. లేదా సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళాడు, ట్రాన్స్లోకి వెళ్ళాడని కాదు. దాని అర్థం ఏంటి అంటే అతను తను తాను మరిచిపోయి తన శరీరము సహకరిస్తుందో లేదో అనేది తను వృద్ధుడు అయినప్పటికీ కూడా తాను నేల మట్టుకు వంగి ఎంతగా బెండ్ అయిపోయి, నా వల్ల కాదయ్యా బెండ్ కాలేకపోతున్నాను అని కాదు, నేల మట్టుకు వంగి లేదా సాగిలపడి. ఇది వర్షిప్. ఈ రోజుల్లో స్టైల్గా కూర్చొని ప్రజలు వర్షిప్ చేస్తున్నారు, కాళ్ళ మీద కాలు వేసుకొని, లేకపోతే కళ్ళు తెరుస్తూ దిక్కులు చూస్తూ. వాళ్ళు ఇన్వాల్వ్ కాని విధంగా వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. సరెండర్, సబ్మిట్ అయిపోయే విధంగా, కమిట్ అయిపోయే విధంగా. పోలీసు వాళ్ళు తరుముకు వెళ్తున్నాడు దొంగని, హ్యాండ్స్ అప్ అన్నారు, చేతులు ఎత్తేసాడు, సరెండర్ అయిపోయాడు. తన ఆయుధము కింద పడింది, అది సరెండరింగ్. మనం కూడా ప్రభు సన్నిధిలో సరెండర్ అయిపోయే వాళ్ళుగా ఉండాలి, అర్పించుకోవాలి. మన దేహములను సజీవయాగముగా, నిర్జీవయాగంగా కాదు, సజీవయాగంగా సమర్పించి ఇట్టి సేవ మనకు యుక్తమైనది. ఇట్టి సేవ, దిస్ సర్వీస్, దిస్ టైప్ ఆఫ్ వర్షిప్. కొన్ని తర్జుమాలో వర్షిప్ అనేది ఇట్టి ఆరాధన, ఇట్టి సేవ, ఇట్టి పరిచర్య అని. ఇట్ ఈస్ స్వీట్ ఫర్ అస్. ఇది మనకు చాలినది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్న ఆరాధన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, ఆరాధన అంటే శాస్త్రానుసారమైనది, శాస్త్రానికి వ్యతిరేకమైనది కాదు. వాళ్ళు నింద వేశారు, వీడు ధర్మశాస్త్రములకు వ్యతిరేక్తముగా, రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు, దేవుని సేవకుడిని దూర దేశం నుంచి వచ్చాడు, దూర ప్రాంతం నుంచి వచ్చాడని ఒక సింపుల్ మ్యాన్గా కనిపిస్తున్నప్పటికీ స్కాలర్లీ స్పీకింగ్ చేస్తున్నాడని. కానీ ఏమాత్రం వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా ఆరాధించుటకు ఈ ప్రజలని సమాజ మందిరంలో, దేవాలయంలో ఆరాధించేటువంటి వాళ్ళనే పెట్టుకొని వాళ్ళని టార్గెట్ చేసుకొని మత మార్పిడి చేస్తున్నాడు, జనులను ప్రేరేపణ కలుగు చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే జనులకు దుష్ప్రేరణ ఇస్తున్నాడు. హీఈస్ ఫాల్స్లీ మోటివేటింగ్ ద పీపుల్, అవర్ పీపుల్, మన ప్రజల్ని, మీ ప్రజల్ని, ఈ రాజ్య ప్రజల్ని ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు మీ మీద కూడా రోమా ప్రభుత్వం మీద తిరగబాటు చేసే అవకాశం ఉంది. ఆ స్పిరిచువల్ మూమెంట్ని పొలిటికల్ రెబలియన్గా మార్చి చెప్పి వాళ్ళ సింపతి పొందాలని ప్రయత్నం చేశారు. కానీ గల్లియోన్ అనే వ్యక్తి అని పట్టించుకోలేదు. బాబు మీ విషయాలు మీ విషయాలు మీరు చూసుకోండి, కానీ అనవసరం విషయాలు చెప్పి నాకు టైం వేస్ట్ చేయొద్దు అన్నట్టుగా అతను మాట్లాడాడు. స్తోత్రం. రెండోది, ఆరాధన అంటే అది ఆత్మానుసారమైనది. మన ఆంతర్యములో మనము నివసించేటువంటి, మన దేవుడు నివసించేటువంటి, మన శరీరము దేవాలయం అనుకుంటే, శరీరం ఒక ప్రాకారము లాంటిదైతే, సోల్ లేకపోతే మనస్సు అనబడినది అది పరిశుద్ధ స్థలము అనుకుంటే, మన యొక్క మోస్ట్ ఇన్నర్ బీయింగ్ అనగా ఆత్మ అతి పరిశుద్ధ స్థలము లాంటిది, అది గర్భగుడి లాంటిది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. కొరింథీ సంఘస్థులారా, మీకు ఆలయాలు ఉంటే ఉండొచ్చు, కానీ మీరే దేవుని ఆలయమై ఉన్నారు. దిస్ ఇస్ ద గ్రేట్ రివెలేషన్. వీఆర్ ద టెంపుల్. నాట్ సమ్ బిల్డింగ్ ఈజ్ నాట్ సమ్, దట్స్ నాట్ ద టెంపుల్. యూ ఆర్ ద టెంపుల్, వీఆర్ ద టెంపుల్, ఐఎమ్ ఎ టెంపుల్. దేవుని స్తోత్రం. టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు నివసించేటువంటి, విమోచన దినము వరకు మన యందు ముద్రించబడినటువంటి పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడకుండా కాపాడాల్సిన బాధ్యత మనకుంది. వీఆర్ ద టెంపుల్, వీఆర్ హిస్ టెంపుల్. మనము మన టెంపుల్ కాదు. ఈ శరీరము నా దేవాలయం కాదు, ఈ శరీరము దేవుని ఆలయం. రెండవది ఆత్మానుసారమైనది. పెంతెకొస్తేనా వారు ప్రతివాడు తన భాషలో దేవుని కార్యములు వివరించుట చూస్తున్నామే. ఏంటిదంతా? వాట్ ఇస్ దిస్?
ఈ పెంతెకోస్తు పండుగ రోజు జరుగుతున్న విషయాలు ఏంటి? మనం తీసుకొచ్చేటి ఆ ప్రథమ ఫలముల యొక్క కంకులు అల్లాడిస్తున్నట్టుగా వీళ్ళు అల్లాడిపోవడం ఏంటి? వాట్ ఈస్ దిస్? కొత్త మద్యంతో నింపబడ్డారేమో అని పరిహాసం చేశారు. ఈ పరిహాసకులకు సరైన ప్రత్యుత్తరం ఇచ్చాడు పేతురు గారు, దాంట్లోకి వెళ్ళలేదు. స్తోత్రం. ఒకటి, ఆరాధన అనేది శాస్త్రానుసారమైంది. శాస్త్రం అంటే సైన్స్ అని కాదు. శాస్త్రం అంటే దేవుని వాక్యం, ధర్మశాస్త్రం. ధర్మం అంటే మతం, ఒక విధానం, ఒక జీవన విధానం అనే అంతవరకే. ధర్మము న్యాయము అన్నట్టుగా ధర్మశాస్త్రం అంటే అది. న్యాయ ప్రమాణం అన్నారు మలయాళంలో, అనగా న్యాయము జరిగించడం కోసమైన ప్రమాణం. దిస్ ఇస్ స్టాండర్డ్. ధర్మశాస్త్రం అంటే న్యాయ ప్రమాణం. మూడవదిగా సమరయ స్త్రీతో ప్రభువు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అమ్మా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ఒక దినం అతి త్వరలో ఉంది, త్వరలో రాబోతుంది. మేబీ ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 1.5 years, ఆఫ్టర్ 2 years, దట్స్ ఆల్. కొండల మీద జరిగే ఆరాధన కాదు. గిరిజీము కొండ మీద, సీనాయి కొండ మీద జరిగే ఆరాధన కాదు. అవి ఆరాధనలు అనుకుంటున్నారు, కానీ రియల్లీ దే వర్ నాట్ వర్షిప్స్. దే ఆర్ సంథింగ్ లైక్ ఎమోషన్, సంథింగ్ లైక్ ట్రెడిషనల్. అది కాదమ్మా నేను మాట్లాడేది. ఒక కాలం వస్తుంది, ఆరాధనా కాలం రాబోతుంది. అవునండి, 3 పాటలు పాడిన తర్వాత, 4 పాటలు పాడిన తర్వాత, 5 పాటలు పాడిన తర్వాత వచ్చే సమయం అదే కదా ఆరాధన సమయం. ఈ సర్వీస్ మొత్తాన్ని మనం ఆరాధన అంటున్నాం. అదే సమయంలో ఆరాధన అనేటువంటి పర్టికులర్ టైం కూడా ఉంటుంది. ఓ 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఎంత ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆరాధించడానికి పౌలు చేత ప్రేరేపించబడిన వాళ్ళం కాదు మనం. పేతురు, యోహాను, యాకోబుల చేత, పాస్టర్ల చేత ప్రేరేపించబడిన వాళ్ళం కాదు. పరిశుద్ధాత్మ చేత మనం ప్రేరేపించబడిన వాళ్ళం. యేసుప్రభు చెప్పాడు, పరిశుద్ధాత్ముడు వేరొక ఆదరణకర్త సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నా సంగతులను మీకు బోధిస్తాడు. నా సంగతులు, హీ విల్ టీచ్ మై థింగ్స్ అండ్ హీ విల్ గ్లోరిఫై మీ. ఆయన నన్ను మహిమపరుస్తాడు. తండ్రి నన్ను మహిమపరిచినట్టుగా పరిశుద్ధాత్ముడు నన్ను మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్ముని యొక్క పని యేసుని మహిమపరిచేటట్టు చేయడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సత్యముతో ఆత్మతోను, సత్యముతో మాత్రమే కాదు, ఆత్మతో మాత్రమే కాదు, సత్యముతోనూ ఆత్మతోనూ చేసేటువంటి ఆరాధన అని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఆధారంగా చేసుకొని మన ఆరాధన అంటే అది శరీరానికి అతీతమైన ఆరాధన. శరీరం ఉంది, కానీ శరీరమే ప్రాథమికం కాదు. ఇక్కడ శరీరం ముఖ్యం కాదు. శరీరము కేవలం నిష్ప్రయోజనం. 10 తంతుల సితారా అని పాత నిబంధనలు అన్నారు. దాని గురించి కొంతమంది బైబిల్ పండితులు కాదు, మన కొంతమంది భక్తులు 10 తంతుల సితారా అంటే మన 10 వేళ్ళు, మన చేతులు 5 వేళ్ళు ఉంటాయి. కుడి చేతులు 5 వేళ్ళు, ఎడమ చేతులు 5 వేళ్ళు, మొత్తం 10. తర్వాత కాళ్ళకి 10 వేళ్ళు ఉంటాయి. కాబట్టి ఇది అనగా టోటల్ శరీరాన్ని ఉద్దేశించి వాళ్ళు చెప్తున్నారు. శరీరము అనే సితారతో ఆరాధన చేయడం గురించి చెప్తున్నారు అని వాళ్ళు అన్నారు. కానీ దానికి ఎటువంటి ఆధారాలు లేవు. శరీరం, దేహము ద్వారా మనము దేవుని గణపరచవచ్చు. చప్పట కొడుతున్నాం, దాని ద్వారా ఏం జరుగుతుంది? లేకపోతే మనం కాస్త లిటిల్ బిట్ ఎమోషన్ అవుతున్నాం. దేవుని వాక్యంలో రాయబడింది, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో, పురుషులు ప్రతి స్థలమందును తమ పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను. స్త్రీలకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ పరిశుద్ధమైన చేతులు కలిగిన వాళ్ళందరూ ఇలా చేయగలిగితే బాగుంటుంది. పరిశుద్ధమైన చేతులు కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది కనుక మనము ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 6వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 18th chapter verse 6. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రమును దులుపుకొని, మీ నాశనకు మీరే పుత్రవాదులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను నిర్దోషినని ఇక మీదట అన్ని జనులు ఎదుకు పోదునని వారితో చెప్పాను. When they viciously slandered him and hurled abuse on him, he symbolically shook the dust of his clothes in protest against them. He said to them, "Have it your way, then. I am guiltless as to your fate, for the blood guilt of your actions will be on your own heads.
అండ్ ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ ప్రీచ్ టు నాన్ జ్యూస్. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 6వ వచనం. కానీ యూదులు ఎదురు తిరిగి అతను దూషించారు. పౌలు తన నిరసనను వ్యక్తపరుస్తూ తన దుస్తులను దులిపి మీరు పొందనున్నట్టు దేవుని శిక్షకు, దేవుని ఉగ్రత మీరే బాధ్యులు, వేరే వాళ్ళు కాదు. నేను బాధ్యుడిని కాదు. ఐఎమ్ ఫ్రీ, నేను నిర్దోషిని, ఐఎమ్ ప్యూర్. నేను యూదులకు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను. యూదులు కాదండి, యూదులు వద్దనుకుంటాను నేను. యూదులకు సువార్త అవసరం లేదని కాదు, కానీ యూదులు ఇలా చేశారు కాబట్టి. అనగా కొరింథీ పట్టణములో నేను ఇంకా ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు. ఉంటే కొరింథీ యూదులకు కాదు, కొరింథీలో ఉన్నటి యూదేతరులు అన్యజనుల దగ్గరికి వెళ్తాను. తర్వాత ఆయన అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పినట్టుగా ఉంది. గమనించాలి, అన్యజనులకు సువార్తను ప్రకటించడం కోసం దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు. అలాగే యూదులైన వారికి, యూదులకును గ్రీసు దేశస్తులకును నేను రుణస్తున్నని చెప్పాడు. కాబట్టి నాకు అవసరం లేదండి యూదులు అని అనలేదు. మనం పాయింట్ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. రోమాపత్రిక 9వ అధ్యాయంలో అంటాడు, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు. రోమాపత్రిక 10వ అధ్యాయంలో అంటాడు, ఇశ్రాయేలీలందరూ రక్షణ పొందవలన హృదయాభిలాషయు నేను వారి నిమిత్తమై చేయు ప్రార్థనయే ఉన్నది. దేవుని స్తోత్రం. అనగా యూదుల్ని వద్దండి, ఐఎమ్ స్పెషలైజ్డ్ మ్యాన్, మై మినిస్ట్రీ ఈజ్ స్పెషల్, యూదుల మధ్యలోనే మినిస్ట్రీ, లేకపోతే మై మినిస్ట్రీ ఈజ్ ఓన్లీ అమాంగ్ జెంటైల్స్. కొంతమంది మినిస్ట్రీ స్పెషలైజ్డ్గా చేస్తున్నారు. మా మినిస్ట్రీ యూత్ మధ్యలోనండి, మా మినిస్ట్రీ పెద్దోళ్ళ మధ్యలోనండి, మా మినిస్ట్రీ స్త్రీల మధ్యలోనండి, మా మినిస్ట్రీ గ్రాడ్యుయేట్స్ మధ్యలోనండి. లేదు, బైబిల్లో ఇవన్నీ లేవు, మనం చేసుకునేవి, మనం పెట్టుకున్నవే. కొంతమంది నా మినిస్ట్రీ ట్రాన్స్జెండర్స్ మధ్యలోనండి, కొంతమంది నా మినిస్ట్రీ సెక్స్ వర్కర్స్ మధ్యలోనండి అని రకరకాలుగా అంటున్నారు. దేవుని వాక్యం మీరు సర్వలోకానికి వెళ్ళండి. సర్వలోకానికి వెళుతున్నప్పుడు మీరు ఎవరిని కలుస్తారో తెలియదు. తను కలుసుకున్న వారందరితో తర్కించుతూ వచ్చినని పౌలు గారి గురించి రాయబడింది. నీకు ఎవరు కనిపించినా వాళ్ళకి స్వార్థ చెప్పు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ మత శాఖ అయినా కావచ్చు, వాళ్ళకి చెప్పండి. అది వదిలేసి కొంతమంది పౌలు ఇక్కడ ఎక్స్పర్ట్గా మారదలుచుకోలేదు. నో, ఇక నుంచి నేను మారాను, నా విధానాలు మారుతున్నాయి, నా మినిస్ట్రీ ఓన్లీ అమాంగ్ జెంటైల్స్ అని అనలేదు. దేవుని స్తోత్రం. మన టైటిల్ చూడండి, ఉదాసీన వైఖరి. అనగా ఒక ఏమంటారంటే దాన్ని పట్టించుకోనటువంటి తత్వం, ఒక టేక్ ఇట్ ఈజీ అన్నటువంటి పాలసీ. ఏది చూశాడు కానీ దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం. అనగా నిర్విచారముగా ఉన్న స్థితి. ఆమోసు గ్రంథంలో చోట ఉంది, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. నిర్విచార ధోరణి, ఉదాసీన వైఖరి, టేక్ ఇట్ ఈజీ ధోరణి. అనగా కొంతమంది ప్రతిదాన్ని సీరియస్గా ఆలోచించి బుర్రబద్దలు చేసుకొని ఏదో చేస్తుంటారు. అంతా మన మంచి కొరకైనా భావిద్దాం, అప్పుడు టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలం. అంతా దేవుని చిత్త ప్రకారం జరుగుతుందని భావిద్దాం, టేక్ ఇట్ ఈజీ అయిపోతుంది. దేవుని అనుమతి లేకుండా ఏది జరగడం లేదని భావిద్దాం. ఒకవేళ నాకు ఏదైనా ప్రమాదం జరిగింది, దేవుని అనుమతి లేకుండా ఏది జరగలేదు, నాకో మరణం జరిగింది, మిగతా వాళ్ళు అలాగే భావించాలి. నాకెందుకు జరిగింది, మా ఇంట్లో వాళ్ళకి ఎందుకు జరిగింది, మా నాన్నకెందుకు ఇలా జరిగింది, మా అమ్మకి ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించకూడదు. యోబు భార్యలాగా మనము అవిశ్వాసాన్ని వ్యక్తం చేసేవాళ్ళుగా ఉండకూడదు. దేవుని యొద్ద నుంచి మేలేనా కీడు అనుభవించుతా కదా, లెట్స్ ఎంజాయ్ or let's face or experience some evil, some bad things, some deaths, some loss from the Lord అని యోబు చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లాభాలే కాదు, నష్టాలు కూడా ప్రభు దగ్గర నుంచి పొందుకోవడం మాత్రమే కాదు, ప్రభు దగ్గర నుంచి పోగొట్టుకోవడం కూడా మనకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు దగ్గర నుంచి శిక్షణ మాత్రమే కాదు, శిక్ష కూడా పొందుకోవడానికి సిద్ధంగా ఉందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉదాసీన వైఖరి చూడండి. కొన్నిసార్లు చిన్న చిన్న వాటికే డిప్రెషన్కి గురైపోయి నా వల్ల కాదండి, నేను చేయలేనండి అనేటువంటి విధానాల్లో కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. పౌలు ఎంత
సాఫ్ట్గా, తాను ఎక్కడ ఆగిపోలేదు, ఆగిపోకుండా తాను సాగిపోయాడు. మనం కూడా అటువంటి ధోరణిలో ఉండాలి. ప్రతిదాన్ని భూతత్వంలోంచి చూసే ధోరణి మనలో ఉండకూడదు. అలా చూడడం వల్ల మనకు సమస్యలు వస్తాయి. అతని ఉదాసీన వైఖరికి కొన్ని ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం చదువుకున్న మూలవాక్యం చదవాల్సిన అవసరం లేదు. వారు ఎదురాడి దూషించినప్పుడు వాళ్ళ మీద కోప్పడి, వాళ్ళ మీద సవాళ్ళు విసిరి కాదు, అక్కడ తన వస్త్రములు దులుపుకొని, చూడండి, నిరసనకు ప్రతిగా లేదా నిరసనను తెలియజేస్తూ ఆయన చెప్పాడు తన వస్త్రాలని దులుపుకున్నాడు. ఎందుకు దులుపుకున్నాడు? దాని వస్త్రాల మీద దుమ్ము ధూళి ఉంటుంది. ఒకరోజు తీర్పు దినాన ఈ వస్త్రముల మీద ఉన్న ధూళి వారికి విరోధముగా సాక్ష్యం పలుకుతుంది అనే ఉద్దేశంతో ఈ మాట చెప్పినప్పుడు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో 51వ వచనంలో మనం గమనించినట్లయితే వీరు తమ పాదధూళిని చాలండి. ఈ కొనియాకి రావడానికి ముందు వాళ్ళు చేసిన పని ఏంటంటే తమ పాదధూళిని దులిపేశారు. పాదధూళి కావచ్చు, వస్త్రముల ధూళి కావచ్చు, వాటిని దులిపేసి వచ్చేసారు. పోతే పని ఏం కాదు, ఇది కాకపోతే ఇంకోటి, ఇక్కడ కాకపోతే ఇంకో చోట అనే ధోరణి లేదు, మేము ఇక్కడే చేయాలి అని సమస్యలు ఉన్నప్పుడు కొన్ని రోజులు సద్దుమణికి ఉన్నట్లయితే మరలా అవి చక్కబట్టి మళ్ళీ మనం రావచ్చు. ప్రతిదానికి కాలాలు ఉన్నాయి, టైమ్స్ ఆఫ్ రిస్టోరేషన్ ఉన్నాయి, దిద్దుబాటు కాలాలు ఉన్నాయి. ఇప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఒక 2-3 సంవత్సరాల తర్వాత వ్యతిరేకించకపోవచ్చు. కొరింథీలో నిన్న వ్యతిరేకించిన వాళ్ళు, మొన్న వ్యతిరేకించిన వాళ్ళు కొంతకాలం మౌనం అయిపోతారు. యేసుప్రభువు శోధించడానికి అపవాది వచ్చాడు. ఎంతకాలం అదే పనిగా 3 శోధనలు అయిపోయి 33 శోధనలు చేయలేదు. 3 శోధనలకి వాడి వల్ల ఇసిగిపోయాడు, ఇతన్ని గెలవలేము అని వెళ్ళిపోయాడు. కొంతకాలము ఆయన్ని విడిచిపోయాను అంటే దాని అర్థం మళ్ళీ వస్తాడు, వాడు రాకుండా ఉండడు. యేసు ప్రభువునే విడిచిపెట్టకుండా తాత్కాలికంగా విడిచిపెట్టి మాటి మాటికి వచ్చి శోధించినట్లుగా అపవాది మనల్ని శోధిస్తాడు. శోధకుడు యేసు బోధకుడు, సాతానుడు శోధకుడు. మనం అర్థం చేసుకుంటున్న మాట ఏంటంటే అతడు దులుపుకున్నాడు, దులిపివేశాడు. దులిపేద్దాం. దుమ్ము పడింది, కొరింథీ పట్టణపు దుమ్ము పడింది. ఎక్కడ పడిందా, ఎంత దుమ్ము ఉందా అని మనం లెక్కలేయాల్సిన అవసరం లేదు. సింబాలికల్లీ అలంకార రూపంగా ఇలా చెప్పాడు, చేశాడు అని అక్కడ రాయబడింది. ఒకటి దులుపుకునే అనుభవం, ఉదాసీన వైఖరి, నిర్విచారపు అనుభవం. పరిచయలో సమస్యలు వస్తాయి, అన్ని మనసులో పెట్టుకోకూడదు. ఒక చెవితో విని వదిలిపెట్టేయాలి. ఎవరైనా ఆ గురించి ఏదైనా అన్నప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని కుమిలిపోయి ఒకరోజు పర్వతం బద్దలైనట్టు బద్దలు కావాల్సిన అవసరం లేదు, వదిలేద్దాం ఒక చెవితో విని. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం ఒక చెవితో విని హృదయంలో దాచేసుకోవాలి. మన గురించి వ్యతిరేకంగా చెప్పబడిన మాటలు మాత్రం ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయాలి. ఏదైతే వదిలేయాలో దాన్ని మనం వదిలేయకుండా, ఏదైతే దాచుకోవాలో దాన్ని దాచుకోకుండా ఉన్నాం. ఇది మన పరిస్థితి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 20వ వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణం ఎప్పుడు అతన్ని ఈడ్చుకుపోయినప్పుడు, రాళ్లతో కొట్టినప్పుడు, అంతియోకేలో జరిగిన విషయం. అతడు లేచి నా వల్ల కాదు, ఈరోజు రెస్ట్ తీసుకుందాం, ఈరోజు ఇంటికి వెళ్దాం. అతడు లేచి ఆసుపత్రికి వెళ్ళి, చికిత్సాలయానికి వెళ్ళి అని కాదు, లేచి పట్టణానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. మరునాడు తనని ఎక్కడైతే తరిమి వేసి, ఎక్కడైతే శిక్షించాడో అదే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ డేంజర్ అండి, మనం వెళ్ళకూడదు. యేసుప్రభు అన్నాడు శిష్యులతో, బాబు యూదయకి వెళ్దామండి. ఎందుకండి యూదయకి? పోయినసారి రాళ్లతో కొట్టపోయారు, మళ్ళీ అక్కడికి వెళ్తే రాళ్లతో కొడతారు కదా. లేదు అయినా వెళ్ళాల్సిందే అన్నాడు. అందుకే తోమా అన్నాడు, ఇంకేం చేస్తాం, పోదామండి, చచ్చిపోవడానికి వెళ్దామండి. లాజరు చచ్చిపోయాడు, నిద్రిస్తున్నాడు, అతనితో కూడా ఏదో మాట్లాడారు. అప్పుడు రాళ్లతో కొట్టాలని చూశారని, ఎప్పుడు కొట్టారని గ్యారంటీ లేదు. యేసుప్రభు సిలువ వేయబడ్డానికి రాళ్లతో కొట్టి చనిపోవడానికి కాదు, స్టెఫను రాళ్లతో కొట్టి చనిపోవడానికి నియమించబడ్డాడు. యేసుప్రభు సిలువ వేయబడి చనిపోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క రకమైన మరణం ద్వారా దేవుని నామాన్ని మయంపరిచే అవకాశం ఉంది. అందరూ స్టెఫనులాగా, అందరూ యేసుప్రభులాగా కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన.
ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన జననం ఉంది, ఒక్కొక్క విధమైన మరణం ఉంది, ఒక్కొక్క విధమైన జీవితం ఉంది. అందరూ పలాని దినకరన్ గారిలాగో, అందరూ పలాని ఏసన్న గారిలాగో, అందరూ పలాని వ్యక్తిలాగా చేయాలనుకుంటే కుదరదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా వాడుకుంటాడనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఒకటి దులుపుకున్నాడు, రెండవది లేచి వెళ్ళాడు. లేచి ఆగిపోలేదు. నేను ఏ పట్టణం అయితే నన్ను అవమానపరిచిందో ఆ పట్టణానికి వెళ్తానని ప్రతికూల పరిస్థితుల ప్రదేశానికి వెళ్ళాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. చూడండి, ఖైదీలు వినుచుండిరి. అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలో తోసివేసి, లోపలి చెరసాలలోకి, ఇన్నర్ సెల్లోకి తీసి తోసివేయబడి బొండ వేసి బిగించబడిన అనుభవం ఉన్నప్పటికీ కూడా, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడిరి. గమనించాల్సిన విషయం, ఏమాత్రం భయపడక, అర్ధరాత్రి సమయంలో నిద్రించాల్సిన సమయంలో భయపడక పాట పాడిన సందర్భం, భయపడక పాడిన సందర్భం, భయపడక ప్రార్థించిన సందర్భం. ఇట్టి శాసనము చేయబడిందని దానియేలు విని తగ్గించేద్దాంలే, ఆపేద్దాంలే కొన్ని రోజులు అనుకోలేదు. యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఏదో చట్టం వచ్చిందని ఎవరో ఏదో చేశారని భయపడాల్సిన అవసరం లేదు. చట్టాలకు మనం భయపడాల్సిన అవసరం లేదు. చట్టాలు మనల్ని ఏమీ చేయలేవు. దేవుని స్తోత్రం. ఒకటి అతడు దులుపుకున్నాడు, రెండోది అతడు లేచి వెళ్ళాడు, మూడోది భయపడక పాడాడు, ప్రార్థించాడు. అతను ఎంత టేక్ ఇట్ ఈజీగా ఉన్నాడు చూడండి. వాటన్నిటి గురించి ఆలోచిస్తాబో అక్కడ రాళ్ళతో కొట్టారండి, మామూలుగా కాదు కొట్టడం అని వాటిని ధ్యానించలేదు. నాలుగో విషయం చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 5వ వచనం. అతడు ఆ విషపు జంతువును అగ్నిలో జాడించి వేసి, ఏ హాని పొందలేదు. దేవునికి స్తోత్రం. జాడించకపోతే హాని పొందేవాడు జాడించి వేశాడు, విదిలించి వేశాడు. హీ క్యాస్ట్ ఇట్ డౌన్. నా చేతిని చుట్టుకుంటావు అన్నట్టు ఆ విషపు జీవిని, ఆ క్షుద్ర జీవిని పారవేశాడు. జాడించేటువంటి తత్వం. కొన్ని మన చేతులను చుట్టుకోవాలని, మన మనసులను చుట్టుకోవాలని కొన్ని వస్తాయి, కొన్ని విషయాలు వస్తాయి. వాటిని జాడించాలి. అట్టి సర్పాలని, అట్టి విషపు సర్పాలని జాడించాల్సిన అనుభవంలో ఉన్నాం మనం. షేక్అప్ చేయాల్సినటువంటి అవసరంలో ఉన్నాం. పట్టించుకోకూడదు. వాళ్ళందరూ చాలాసేపు ఎదురు చూస్తున్నారు, ఇతను ఏమైనా ఒళ్ళు వాస్తుందేమో, నొరగలు గక్కుతాడేమో, ఏదన్నా అవుతుందేమో, ఏమన్నా అవుతుంది. ఏమీ కాలేదు. వాళ్ళందరూ ఎదురు చూస్తూ టెన్షన్ పడుతున్నారు, కానీ ఈయనకి ఏమాత్రం టెన్షన్ లేదు. అట్టి అనుభవాల్లో మనం ముందుకు సాగుదాం. దులుపుకునే అనుభవం, లేచి వెళ్ళే అనుభవం, భయపడక ప్రార్థించే పాటలు పాడే అనుభవం, అంతేకాకుండా జాడించే అనుభవాలతో మనం ముందుకెళ్ళి ఉదాసీన వైఖరిని మనం ప్రదర్శిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.